థ్యాంక్ యూ సో మచ్ సార్. వెరీ వెరీ స్వీట్ ఆఫ్ యూ. మీరు ఈ గవర్నమెంట్ ని సపోర్ట్ చేస్తూ మీరు ఈ రోజు సాయంత్రం ఇక్కడికి వచ్చేసినందుకు అండ్ ఇక్కడున్న యావత్ యువత అందరికీ స్పెషల్ గా స్పోర్ట్స్ అండ్ బ్యాడ్మింటన్ లో అండ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఎలా మనం నిలదొక్కోవాలి అంటే దానికి ఎగ్జాంపుల్ గోపిచంద్ గారు. థ్యాంక్స్ సో మచ్ అగైన్ సార్. ఆర్ రెస్పెక్ట్స్ యూ. సో ప్రతి సంవత్సరం జూన్ 26 అనేది ప్రపంచం అంతా ఇట్ కమ్స్ టుగెదర్ అండి టు అబ్జర్వ్ దిస్ ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్. తెలంగాణలోనే కాదండి ప్రపంచ వ్యాప్తంగా కూడా దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ గ్యాదరింగ్స్ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి. నేను ఇందాక చెప్పినట్టు 1987లో ఈ డేని డిక్లేర్ చేయడం జరిగింది. గ్లోబల్గా చాలా మంది ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నారు. సో మనకి యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణస్ డిపార్ట్మెంట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ సీనియర్ సిటిజన్స్ కి సంబంధించిన మినిస్టర్స్ అండ్ మన మూవీ యాక్టర్స్ మన ప్రియమైన ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఆల్ ఆఫ్ us are in the room. Let's continue the energy. వెల్ ఎస్ మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఐ రిక్వెస్ట్ సీఎం సార్ అనుమల్ రేవంత్ రెడ్డి గారిని జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని మొదటవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, అలాగే విజయ్ దేవరకొండ గారు, పుల్లెల గోపిచంద్ గారు, దిల్ రాజు గారు, Similar instrument. The International Day Against Drug Abuse and Illicit Trafficking 2025 ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో మొదలెట్టినారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, అలాగే కింగ్డమ్ అంటే ఆయనదే విజయ్ దేవరకొండ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నౌ ఐ రిక్వెస్ట్ శ్రీ సందీప్ శాండిలి గారు, ది ఐపీఎస్ డైరెక్టర్ ఆఫ్ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో TGANB టు అడ్రస్ ది ఈవినింగ్ ప్లీజ్. Honorable CM of Telangana, Shri Anumula Ravant Reddy Garu, esteemed and respected Mr. K. Ramcharan, esteemed Shri Vijay Devarkonda, esteemed MP Garu, Shri Konda Vishweshwar Reddy Garu, Srimati Surbi Vana Devi, MLC Telangana, Mr. Ravi Gupta, Special CS Home, Dr. Jitendra, DGP Telangana, Mrs. Anita Ramchandran, Secretary to the Government, Women and Child Development, and Shri Avinash Mohanty, CP of Cyberabad. And lastly, and not the least, Mr. Venkat Ramana Reddy. We know him popularly as Mr. Dil Raju. Okay. సో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అండ్ తదితర డిగ్నిటరీస్ అందరినీ కూడా
మన తెలంగాణ రాష్ట్ర గీతం తెలంగాణ స్టేట్ యాంథమ్ ఇప్పుడు ప్లే అవుతుంది. వి రిక్వెస్ట్ ఎవ్రీబడి టు స్టాండ్. సే నో టు డ్రగ్స్. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభకరుణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు తల్లి నిను తడుపంగ పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదిన. Disabilities and esteemed and most respected Chief Coach of Indian Badminton Team Padma Bhushan Shri Pullela Gopichand Garu. I thank all the dignitaries to have graced today's occasion. Today is the International Day Against Drug Abuse and Illicit Trafficking 2025. So I will share a brief history of Telangana Anti-Narcotic Bureau. In 2024 beginning, 1st January 2024, 50 people of Telangana Anti-Narcotic Bureau were working from a 20 feet by 20 feet room. Everybody, including the director, was the driver, mechanic, cleaner, and also the conductor. We did not have even a single vehicle. So thanks to the government who have made that it is an avowed policy of Telangana government that they want to make Nasha Mukt Telangana. We see governments saying that they want to legalize drugs. You see in America, you see a talk in Switzerland, they want to legalize cocaine. But here is one CM who wants Nasha Mukt Telangana. So in this 17 months, I have been director. So we have really packed a punch now. Our department has vehicles, we have drivers, and let me tell you, we have the best computer center in the entire India. We have spent almost 25 crore rupees on the computer center. We have the best narco lab in India. We can test if somebody takes drugs through hair sample, nail sample, and we can also tell that he has taken drugs 3 months ago.
So we have really done well in terms of factories, convictions, and maybe awareness programs and arrests we have made. And now, the whole of 2024, we had 26 government hospital de-addiction centers and 16 de-addiction centers under Nasha Mukt Bharat Abhiyan. So 26 plus 16 de-addiction centers we have in Telangana. There are 12 lab districts. Now we can have de-addiction centers in this thing. And if you ask me, suppose now how much is the turnover of foreigners selling drug in India? In Goa alone, one Hawala operator and the Nigerians and the Africans, they are selling drugs worth almost 50 lakhs in 2 days. We caught 50 lakhs. Okay. Then other small request I want Doc to make is, we have 1.3 lakh NCC cadets in Telangana. We have 70,000 NSS volunteers in Telangana. If each one of you becomes a anti-drug soldier, so it will be a big help towards Nasha Mukt Bharat. So problem is, now we are going to schools. There are 22,000 Prahari committees in the schools of Telangana. There are 7,500 anti-drug committees in the colleges. So if these anti-drug committees and the Prahari clubs really do well and they give information, they proactively give information, then we will go towards a drug-free Telangana. You know, drugs, it starts with smoking. It starts with e-cigarette. It starts with vapes. Always now, if everything fails, now we are going to schools wherein first class, second class, third class children, we will give them this clap. Poga vaddu, drinks vaddu, drugs vaddu. Ippudaina, you are all throughout your life, you will not have this. You will not smoke, you will not drink, you will not take drugs, and Jeevatantam, all throughout your life. Only then we can say that Telangana would be drug-free. If everybody else, the college children don't listen to us, the big children don't listen to us, at least the first, second, third, that youth, that target hardening we have started doing, at least this thing should succeed. Maybe after 5-6 years, we should be able to see new youth and drug-free Telangana. And now we are slowly shifting our focus to stringent enforcement. You know, we are trying to say that e-cigarette, vapes and cigarette selling in the vicinity of the school, that should stop. And the ADCs and Prahari committee should warn you and tell us that yes, now drugs are being sold or some children in our school are smoking. We will not trouble the children. We will go to the person who is selling cigarettes. You know, if I sell cigarette to a juvenile, the punishment is 7 years. If I put a katti in somebody's stomach, punishment is 7 years. It's such a heinous offense if somebody sells cigarette to a juvenile. So colleges, now you have employees in corporate officers, you ultra-rich, underprivileged. So we will really focus on them. Entak policy is, if you catch hold of a consumer, what you do is you give him a station bail and send him home. So he will do his collars up and again start taking drugs from the next day. Now there is a change of policy. Earlier we were only looking after the control of supply. Now we will go after control of demand. Anybody found consuming drugs will be taken to the magistrate or the judge and he will be sent to the de-addiction center. He will not go home. Till such time he comes clean, he will stay in the de-addiction center. You know, there is an avowed policy of the government that they want to have Nasha Mukt Telangana. If there is a policy or the government tells that make Telangana Anti-Narcotic Bureau eagle as the best force in India, it is easy. Maybe in another 6-7 months, we could be the best in India.
But if you want Telangana to be drug-free, you really have to sweat. And you know, जब ये बोलते हैं ना सीएम साहब की नशा मुक्त तेलंगाना, you know, only one poem of Robert Frost comes to my mind. Then that poem is that stopping by the woods and on a snowy evening. The woods are lovely, dark and deep, but I have promises to keep and miles to go before I sleep. And miles to go before I sleep. Thank you very much. Thank you so much, sir. Every word of what you've said, we will all follow that, sir. That will be our promise. Now I request Dr. Jitendra Garu, the IPS DGP Telangana, to please address the evening. Thank you. Respected Honorable Chief Minister of Telangana, Shri A. Revanth Reddy Sahab. Respected all the dignitaries of the dais, children, good evening all. Today all of us have gathered to create awareness about drug-free Telangana. Today being the International Day Against Drug Abuse, we have all gathered here. On this occasion, I would like to say that it is a fact that some youth are getting into drugs. They are having the substance abuse. So only my one advice to all of you is, let us discuss it. Let us not avoid this issue. If it is parents, it is teachers, it is other relations, friends, let us not avoid this issue. Let us discuss it, try to sort it out. Now, Government of Telangana has adopted zero policy for drug and zero tolerance for drug. Government has established de-addiction centers. So let us all talk about it. People who are affected, let us take them to de-addiction center, make them good citizens of Telangana and make Telangana drug-free. Thank you. Jai Hind. Thank you so much, sir. I now invite Pullala Gopichand Garu onto the stage to share a few words on the occasion. Hello, sir. Honorable Chief Minister, sir, distinguished dignitaries in the dais, everyone, very good evening to all of you. చాలా సంతోషం ఈరోజు ఈ ప్రోగ్రామ్ మన గవర్నమెంట్ చేయటం. మనకి ఈ గవర్నమెంట్ వల్ల సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్ అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ హెస్ బీన్ fantastic, whether it's the sports city announcement or the sporting infrastructure development or the sports university. I think there's a lot of support for sport which you have received, sir. Thank you very much for the excellent support to sports persons. Manaki, as a nation, we've grown alphabetically, we've grown numerically, but we as a nation have gone down physically. It's very important to bring physical literacy back, and I'm very thankful to our Chief Minister, sir, for making this possible. On this occasion, I'll only say yes to sports, say no to drugs. It's very important. Manaki చాలా మంది మనకి పెద్ద పెద్ద వాళ్ళు మీరు స్మోకింగ్ కానీ డ్రగ్స్ కానీ కూల్ అనుకుంటారు, కూల్ అని కనిపిస్తాయి స్క్రీన్ మీద. కానీ బీ అష్యూర్డ్ వాళ్ళు ఎవ్వరూ వాళ్ళ నిజం జీవితంలో ఎవరూ అది చేయరు. సో మీరు వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ కాకండి. మీరు చిన్నప్పటి నుంచి ఒక్కసారి అని చెప్పి ఎప్పుడు తీసుకోకండి. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. I can proudly say that I have never taken anything of this substance. More అంటే నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి భయంగా ఉండేది, ఏదన్నా నచ్చితే బాగా చేస్తానని.
సో అలాంటిది ఏమన్నా గల్తీసే తీసుకుంటే నచ్చితే ఇంకా ప్రాబ్లం అని చెప్పి ఎప్పుడు తీసుకోలేదు. సో ఐ వుడ్ ఓన్లీ అడ్వైజ్ ద సేమ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఒక్కసారి అని చెప్పి ఎప్పుడూ చేయకండి. ఇట్స్ ద వర్స్ట్ మిస్టేక్ యూ పాసిబిలీ క్యాన్ డూ, బికాజ్ వీ డోంట్ నో వాట్ ఈస్ లయింగ్ ఇన్ అవర్ జీన్ అండ్ వీ మైట్ గెట్ వాట్ మైట్ గెట్ ట్రిగర్డ్. సో ఒక్కసారి కూడా ఎప్పుడు నో అని స్టే అవే ఫ్రమ్ ఇట్ అండ్ wish you all the very best. Thanks to the entire department for the excellent work, sir. Your dedication, I'm sure, will help Telangana become drug-free. And for a young nation to be on drugs is something which is really bad. I hope and wish the government takes this forward. Thank you very much, sir, and thank you for this opportunity. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అందరూ మీరు స్పెషల్గా మా అందరికీ ఎంత ఇన్స్పిరేషన్ మా అందరికీ తెలుసు. అండ్ నౌ ఆయన సినిమా ప్రొడ్యూసర్గా మనందరికీ స్పెషల్గా యువతను ఉద్దేశించి ఎన్నో మంచి సినిమాలు తీసిపెట్టారు. మరి ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా శ్రీ వెంకటరమణారెడ్డి గారు, మనందరం చాలా ప్రేమతో దిల్ రాజు గారు అని పిలుస్తాం. సార్ మనందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్. వేదికను అలంకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వర రెడ్డి గారికి, అలాగే మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి, మన విజయ్ దేవరకొండ గారికి, అలాగే డీజీపీ జితేంద్ర గారికి అండ్ డిపార్ట్మెంట్ అండ్ పెద్దలందరికీ, మంత్రివర్యులు గారికి, అందరికీ మీ అందరికీ గుడ్ ఈవినింగ్. సీఎం రేవంత్ రెడ్డి గారితో ఒకరోజు నేను ఫ్లైట్లో వైజాగ్ నుంచి హైదరాబాద్ జర్నీ చేస్తున్నాను. ఆ రోజు ఎందుకో రేవంత్ రెడ్డి గారు నాతో ఒక మాట చెప్పారు, తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ లేకుండా చేయాలి అని. ఇది దాదాపు ఒక 9 months బ్యాక్ జరిగిన సంఘటన. అంటే సీఎం గారికి ఆ రోజు చాలా డీటెయిల్గా, అంటే చిన్నపిల్లల వరకు ఈ డ్రగ్స్ వెళ్ళడం వల్ల మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, దాన్ని నిర్మూలించాలంటే అందరం కంకణం కట్టుకోవాలని ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నా వంతుగా నేను ఓట్ తీసుకుంటున్నాను. నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ, నా స్నేహితులు కానీ, నాకు తెలిసిన వారు ఎవరు కానీ డ్రగ్స్ తీసుకోకుండా నేను చేయగలుగుతాను. అలాగే నాలాగే మీరు అందరు ఓట్ తీసుకుంటే ప్రతి కుటుంబంలో మన తెలంగాణ రాష్ట్రం మొత్తం డ్రగ్స్ లేకుండా చేయగలుగుతాం. రెడీయా మీరు? ఇలాంటి అవేర్నెస్ మనకి ఈరోజు అవసరం. ఈ మధ్య మలయాళం ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఇండస్ట్రీలో ఎవరన్నా డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిస్తే ఆ సినిమా ఇండస్ట్రీ, మలయాళం ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తామని. అలాగే తెలంగాణ ఎఫ్డీసీ నుంచి తెలుగు చలనచిత్రం కూడా నేను కోరుకునేది ఒకటే, అలాంటిది ఫిలిం ఇండస్ట్రీలో ఎలాంటిదైనా జరిగిందని తెలిస్తే వాళ్ళని నిర్మూలించినప్పుడు, వాళ్ళని నిషేధించినప్పుడు సొసైటీకి, సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఒక మెసేజ్ వెళ్తుంది. ఎఫ్డీసీ నుంచి డెఫినెట్గా ఫిలిం ఇండస్ట్రీలో మాట్లాడి తెలుగు సినిమాలో కూడా అది పాటించేలాగా చేస్తాం. సో ఇది మన కర్తవ్యం. మన అందరం ఓట్ తీసుకొని చేయగలిగినప్పుడు సీఎం గారు కోరుకుంటున్నట్టుగా, డిపార్ట్మెంట్ కోరుకుంటున్నట్టుగా ముందు మన రాష్ట్రాన్ని డ్రగ్స్ లేని రాష్ట్రంగా చేయగలుగుతాం. థ్యాంక్ యూ. Thank you, sir. Now, it's my pleasure to invite a youth icon who has inspired millions with his social responsibility and unfiltered authenticity, Shri Vijay Devarkonda Garu, celebrated cine actor, philanthropist, and the voice for today's generation. Sir, we are honored to hear your thoughts. నమస్తే అందరికీ నమస్కారం. ముందుగా మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, నాకు పాలిటిక్స్ పెద్దగా తెలియదు కానీ స్టేజ్ మీద ఎంతోమంది పెద్దలు ఉన్నారు మన గవర్నమెంట్ నుంచి. పెద్దలందరికీ నా నమస్కారం. చరణ్ అన్నకి నమస్తే. చరణ్ అన్న తెలుసు కాబట్టి. ఇంటర్నేషనల్ డే అగైన్స్ డ్రగ్ అబ్యూస్ అంటే ఇలాంటి డే పెట్టే అవసరం కూడా వచ్చిందా
వరల్డ్ ఓవర్ నాకు నేను చిన్న బబుల్లో బ్రతుకుతా. నాకు నా ఫ్రెండ్స్ అంటే ముఖ్యం, మా అమ్మ నాన్న హ్యాపీనెస్ ముఖ్యం, డబ్బులు ముఖ్యం, హ్యాపీగా బతకాలి, కంఫర్టబుల్గా బతకాలి, నా చిన్న పని చేయాలి, ఇంక ఇవి చేసుకుంటా ఇంటికి వెళ్ళిపోతుంటా. బయట ఏం జరుగుతుందో పెద్దగా తెలియదు. నేను వైజాగ్లో పోర్ట్లో ఒకసారి షూట్ చేస్తున్నప్పుడు అక్కడున్న పోలీస్ ఆఫీసర్ నన్ను కలిసి ఇలా యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ గురించి ఒక బయట ఇవ్వమన్నారు. అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఇచ్చినా కానీ ఇది ప్రాబ్లం, మా 100 ప్రాబ్లం ఉన్నప్పుడు దీనికి బయట ఏంటి అనుకున్నా. మళ్ళీ ఈరోజు ఇట్లా ఇంటర్నేషనల్ డే ఉంది, చీఫ్ మినిస్టర్ గారు వస్తున్నారు, ఇంతమంది పెద్దలు వస్తున్నారు, ఇంత పెద్దగా జరుపుతున్నారు, ఈ మెసేజ్ కంపల్సరీ వెళ్ళాలని పిలిచినప్పుడు నాకు మళ్ళీ అర్థం కాలేదు. బట్ when I sat with some police officers, some senior police officers from the Telangana Police Department, and asked them, వాళ్ళని అడిగిన అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత పెద్దగా జరుపుతున్నామంటే వాళ్ళు నాకు జరుగుతున్న రియాలిటీ చెప్పినప్పుడు ఇమ్మీడియట్లీ అయితే తప్పకుండా రావాలి, మనోళ్ళతో మాట్లాడాలి, ఎవరు ఇలాంటి సిచ్యువేషన్స్లో పడొద్దు అని అనిపించింది. చాలా రెస్పాన్స్ మన డ్యూటీ లాగా అనిపించింది ఇది చెప్పడం. ఎందుకంటే మీలో ఎంతో మంది మమ్మల్ని ఇష్టపడతారు, మమ్మల్ని చూస్తారు, మమ్మల్ని ఫాలో అవుతారు. మనకి మన హెల్త్ ముఖ్యం, మనమంతా హ్యాపీగా హెల్తీగా ఉండాలి కదా. హెల్త్ లేకపోతే ఏం చేయలేము లైఫ్లో. మనం హెల్తీగా ఉండాలి, మన అమ్మ నాన్న గర్వంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, అది ముఖ్యం కదా. ఎస్ ఆర్ నో? డబ్బులు ముఖ్యం, డబ్బులు ఉంటే కంఫర్ట్ ఉంటుంది. ఎవడేమన్నా నేను చెప్తున్నా, నేను డబ్బులు లేని లైఫ్ చూసినా, డబ్బులున్న లైఫ్ చేసినా, సక్సెస్ అండ్ మనీ విల్ ఆల్వేస్ గివ్ యూ కంఫర్ట్. ఇవి ముఖ్యము. ఈ 3 మనకి హెల్త్ ఏదైనా ఇవ్వకపోతే, సక్సెస్ మనీ ఏదైనా ఇవ్వకపోతే, రెస్పెక్ట్ ఏదైనా ఇవ్వకపోతే దాంట్లో దిగడమే వేస్ట్. అది పెద్ద టైం వేస్ట్ పని. అది డ్రగ్స్ అనేది వై ఐఎమ్ టాకింగ్ టు ద యూత్, ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. 30 years వరకు నా పర్సనాలిటీ నాకే తెలియదు. 30 తర్వాత నేనెవరిని, నేను ఎలాంటి మనిషిని, అప్పటి వరకు చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం ఫ్రెండ్స్ వల్ల, పక్కనున్న సిచ్యువేషన్స్ వల్ల, రకరకాల సిచ్యువేషన్స్ అరౌండ్ అస్ మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో యంగ్ ఏజ్ ఉన్నప్పుడు మనం చాలా కేర్ఫుల్ ఉండాలి. ఎవ్రీ డెసిషన్ మీరు ఈ ఏజ్లో తీసుకుంటున్న ప్రతి డెసిషన్ మీ లైఫ్నే చాలా ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ నాకు ఈ పోలీస్ ఆఫీసర్స్ ఏమన్నారంటే, ఇట్ ఈస్ ఈవెన్ ఆర్గనైజ్డ్ బై కంట్రీస్ అవుట్ సైడ్ ఇండియా. ఎందుకంటే ఇండియాలో యంగ్ పాపులేషన్ ఇస్ హ్యూజ్. మన యూత్, మన కంట్రీ, మన స్టేట్ పవర్, మన కంట్రీ పవర్, మన యూత్. ఒక కంట్రీని డిస్ట్రాయ్ చేయాలంటే ఏం చేయొచ్చు? వార్ చేయొచ్చు, టెర్రరిజం చేయొచ్చు. ఇంకో ఈజీ థింగ్ ఏంటంటే యూత్ని పాడలేపితే. సో వీఆర్ సీయింగ్ ఈవెన్ ఇన్ ద బుక్, నాకు ఇప్పుడే ఒక బుక్ ఇచ్చారు, ఆ బుక్లో కూడా నార్కోటిక్స్ టెర్రరిజం అని ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక పారాగ్రాఫ్ ఉంది. వేర్ కంట్రీస్ దట్ వాంట్ టు సీ ఇండియా నాట్ ప్రోగ్రెస్, ఈజియెస్ట్ వే. ఇప్పుడు మనం చూస్తున్నాం అమెరికా ఎంత ఎఫెక్ట్ అయింది, అంతా కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈజీలీ యూ ఇన్ఫిల్ట్రేట్ డ్రగ్స్ ఇన్ టు అ సిస్టమ్. పిల్లలు దాని మీద డిపెండెంట్ అయిపోతే ఇంకా మనకు పాత్ సక్సెస్ ఇవన్నీ ఏం, ఇట్స్ అ కేయాస్. వి వాంట్, మనం సాలిడ్ ఉండాలి, మన కంట్రీ సాలిడ్ ఉండాలి, మనం నంబర్ 1 ఉండాలి. కరెక్టా? ఇండియా నంబర్ 1 ఉండాలంటే మనం వీటిని మన దేశం దగ్గర, మన ఫ్రెండ్స్ దగ్గర, మన ఫ్యామిలీ దగ్గర ఎక్కడ రానియకూడదు. దిస్ ఇస్ అ టెంపరీ హై. డ్రగ్స్ ఎవడో, ఇంకా పోలీస్ ఆఫీసర్ ఏమంటుండే అంటే, అరే ఒక్కసారి ట్రై చేయరా, ఒక్కసారి ట్రై చేయని అలవాటు చేసే బ్యాచ్ ఒకటి ఉందంట. కొంతమంది ఏమనుకుంటారంటే ఒక్కసారి ట్రై చేసి చూద్దాం తర్వాత ఆపేద్దామని. కానీ ఒక్కసారి అటు వైపు వెళ్తే మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం. సో ఆ ఫస్ట్ స్టెప్పే కట్ ఆఫ్ చేసేయండి. అసలు ఎవరైనా మన చుట్టుపక్కల అంటే రకరకాల మనుషులను కలుస్తుంటాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాట్లు. అట్లాంటి వాళ్ళు ఉంటే ఫస్ట్ మనం వాళ్ళకి చెప్పాలి, వద్దు, వాళ్ళ మంచి కూడా చెప్పాలి. వాళ్ళు వినకపోతే వాళ్ళ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం బెటర్, మనం ఎఫెక్ట్ కాకూడదు. నేనేమంటా అంటే, ఇఫ్ యూఆర్ చేజింగ్ అ హై ఇన్ లైఫ్, మంచిగా వర్కౌట్ చేస్తే నాకు హై అనిపిస్తుంది. బాడీ ఫిట్గా ఉండి బట్టలు మంచిగా పడితే
మజా వస్తుంది, ఓ హై అనిపిస్తుంది. నాకు డబ్బులు సంపాదించినప్పుడు ఓ హై వస్తుంది, డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు ఓ హై వస్తుంది, డబ్బులు ఒకరికి ఇచ్చినప్పుడు ఓ హై వస్తుంది, నచ్చిన పని చేసి అది సక్సెస్ అయినప్పుడు అది క్రేజీ హై వస్తుంది. ఇవన్నీ మనకి ఇన్ ది ఎండ్ పనికొచ్చేటివి. నాకు లైఫ్ లాంగ్ ఇవి నాతో పాటు ఉంటాయి. ఎక్కడున్నా నాకు సపోర్టివ్, నా కెరియర్, నా బ్యాంక్ అకౌంట్, నా హ్యాపీనెస్, నా హెల్త్ నాకు ఆల్వేస్ నాకు సపోర్టివ్ ఉంటాయి. సో ఐఎమ్ సేయింగ్ డ్రగ్స్ ఇవన్నీ అసలు టైం వేస్ట్, మీ లైఫ్ని అసలు నాశనం చేసే పనులు. హై కావాలంటే గో వర్కౌట్ సాలిడ్లీ, హ్యావ్ అ గ్రేట్ బాడీ, హ్యావ్ గ్రేట్ ఫ్రెండ్స్, చేజ్ సక్సెస్, చేజ్ మనీ, చేజ్ అంబిషన్, chase these highs and the society will respect you, you will do very well. మీ పేరెంట్స్ గర్వపడతారు. నెక్స్ట్ మీ పిల్లలు, మీ అందరికి పెళ్ళిళ్ళు అయిన ఈ పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళంతా హ్యాపీ ఉంటారు. సో చేజ్ ద సక్సెస్. దట్స్ ఆల్ ఐ హ్యావ్ టు సే. లాట్స్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ ఆల్. లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ మీ. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హై సక్సెస్ లో ఎత్తుకోమంటూ చక్కటి సందేశం మాకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా సార్, నేను మీకు ఇంట్రొడక్షన్ కూడా ఏమని ఇవ్వాలి చెప్పండి. నేను నెక్స్ట్ రాబోతున్నారు కానీ అక్కడ ఆర్పులు మొదలైపోయినాయి. ద మ్యాన్ హూ నీడ్స్ నో ఇంట్రొడక్షన్. థ్యాంక్ యూ. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి ప్లీజ్ కప్. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ. మంత్రివారులు లక్ష్మణ్ గారికి, మా బ్రదర్ విజయ్ దేవరకొండకి, కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి, దిల్ రాజుకి, అనిల్ యాదవ్ గారికి, మిగతా డిగ్నిటరీస్ అందరికీ, డీజీపీ గారికి, డిఐజీ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంతకన్నా ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మా స్నేహితులందరికీ, మా ఫ్రెండ్స్కి. నేను కూడా మీ వయసులో ఉన్నప్పుడు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి మా స్కూల్స్తో పాటు వెళ్ళేవాడిని. అవన్నీ రోజులు గుర్తుకొస్తూ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ తెలంగాణ గవర్నమెంట్ అండ్ చీఫ్ మినిస్టర్ గారికి. ఇంత బ్యూటిఫుల్ అవేర్నెస్ రైజింగ్ తెలంగాణ అనే పేరుతో మమ్మల్ని అందరినీ ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు, మీ అందరితో మాట్లాడుతున్నందుకు చాలా మచ్ నీడెడ్ ఇలాంటి అవేర్నెస్. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం న్యూస్లో మనం విన్నాం. అరౌండ్ 2014-15లో కొన్ని స్కూల్స్ బయట ఆల్మోస్ట్, అంటే నేను చదివిన స్కూల్స్ బయట గోలీ సోడాలు, పాప్సికల్స్ తినడానికి మేము బండిల దగ్గరికి వెళ్తాం. ప్రస్తుతం అలాంటి బండ్లే ఈ డ్రగ్స్ అమ్మడానికి ఒక చోటు, ఒక ప్లేస్ అయిపోయింది. పిల్లలకి ఆ ఐస్ క్రీమ్లో ఏమి ఇస్తున్నారో తెలియకుండా చాలామంది సార్ చెప్పినట్టు అట్ ద ఏజ్ ఆఫ్ క్లాసెస్ ఆఫ్ 3rd క్లాస్ 4th క్లాస్ పిల్లలు పాప్సికల్స్ తినే దాంట్లో పెడుతున్నారంటే, ఆ హైని చేజ్ చేసుకుంటూ వెళ్తున్నారంటే ఆ పేరెంట్స్కి తెలిసి చాలా పెద్ద ధర్నా అయింది. అప్పుడు మీ అందరికీ గుర్తే ఉంటుంది. అసలు ఇంత డీప్గా వెళ్ళిపోయింది ఆ సిస్టమ్. విజయ్ చెప్పినట్టు ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా అయిపోయిందా? చాలా షాకింగ్ ఉంది, చాలా బాధ వేసింది. అప్పుడులో అయితే ఐ వాజ్ నాట్ అ పేరెంట్, బట్ టుడే యాజ్ అ పేరెంట్ మేము ఇవన్నీ ఆలోచనలు వస్తున్నాయి. మన స్టేట్ కానీ, మన సిటీ కానీ, మనం పంపించే స్కూల్స్ కానీ. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంట్లో ఏదో ఆడుకుంటూ హోమ్ స్కూలింగ్ చేపిస్తున్నాం, కానీ రేపు పొద్దున మా పిల్లల్ని బయటికి పంపించాలంటే మాకు కూడా అలా ఇలా ఉంటుంది. వీళ్ళందరూ చెప్పినట్టు ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బీయింగ్ హై దట్ డే. విజయ్ చెప్పినట్టు కూడా మంచి హార్మోన్స్ రిలీజ్ చేసి, పొద్దునే వర్కౌట్ చేసి, ఒక షూటింగ్కి వెళ్ళి, ఈవినింగ్ వచ్చి ఒక మంచి గేమ్ ఆడి, ఫ్యామిలీతో కొంత టైం గడిపి, క్వాలిటీ టైం గడపడం ఇంపార్టెంట్. ఆ క్వాలిటీ టైం గడిపి మంచి స్నానం చేసి పడుకుని మళ్ళీ ఫ్రెష్గా లెగడంలో ఎంత హై ఉంటుందంటే మామూలుగా ఉండదు. గెటింగ్ అ గుడ్ సక్సెస్ఫుల్ ఫిలిం అదొక హై, మంచి మార్క్స్ తెచ్చుకోవడం ఒక హై,
ఫ్యామిలీతో ఈవినింగ్ క్వాలిటీ టైం స్పెండ్ చేయడం అది బ్యూటిఫుల్ హై. ఫ్రెండ్స్తో కూడా గడుపుదాం, ఒక స్పోర్ట్స్ తీసుకుందాం. గోపిచంద్ గారు చెప్పినట్టు లెట్స్ ప్లే స్పోర్ట్స్ ఇన్ ది ఈవినింగ్. ఆ హైయే వేరు. అలాగే వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ ఓన్ ఫ్యామిలీ. మన సిస్టర్స్, మన బ్రదర్స్, మన ఇంట్లో నుంచి మొదలు పెడదాం. వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ ఫ్యామిలీ, వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ స్కూల్. మన ఫ్రెండ్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకుందాం, మన భవిష్యత్తుని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం. దిస్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్. ఇది ఇంత పెద్ద డ్రగ్స్ ఇంటర్నేషనల్ డ్రగ్స్ డే అబ్యూస్ అనేది ఒక రోజు వస్తుందని నేను కూడా కళ్ళు అనుకోలేదు. విల్ ఆల్ సపోర్ట్ తెలంగాణ గవర్నమెంట్, రైజింగ్ తెలంగాణ గవర్నమెంట్కి. కింద నుంచి భ్రష్టు పట్టిన ఇలాంటి ఒక సొసైటీని క్లీన్ చేసుకుంటూ వీ విల్ ఆల్ బీ పార్ట్ ఆఫ్ దిస్ డెవలప్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ అప్రిషియేట్ ద డిపార్ట్మెంట్. I appreciate the police department for taking it too seriously. Thank you so much, sir. And ఆయన చెప్పినట్టు ప్రతి ఒక్కరూ ఒక సోల్జర్, ఒక సైనికుడిలా మారుదాం. Are we going to do it? Thank you so much. All the best. Love you guys. Thank you so much, sir. And yes, మా అందరి తరఫున మేమే చెప్తున్నాం, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ పెద్ది. Right. Next, I request MP Sri Konda Vishweshwareddy garu to please address the evening. Konda Vishweshwareddy, good evening, sir. Good evening, Mukhyamantri Revanth Reddy garu, మీ హీరోస్ రామ్ చరణ్ గారు, విజయ్ దేవరకొండ గారు, దిల్ రాజు గారు, మన స్పోర్ట్స్ ఐకాన్ పుల్లెల గోపిచంద్ గారు, సందీప్ సందల్య గారు, అనిత రామచంద్రన్ గారు, లక్ష్మణ్ గారు, మరి మీ రాజ్యసభ మెంబర్ అనిల్ కుమార్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, మోహంతి గారు, అందరు కూడా నమస్కారం. మోస్ట్ ఆఫ్ ఆల్, కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. యు ఆర్ అటెండింగ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ టుడే. సే నో టు డ్రగ్స్. అవగాహన లేక కాదు, నేనేం చెప్పలేను, మీకు అంతా కూడా తెలుసు. డ్రగ్స్ తీసుకునేటోళ్ళు అవగాహన లేక తీసుకోరు. అది ఇట్స్ అ కూల్ థింగ్, ఇట్స్ అ ఫ్యాషనబుల్ థింగ్, ఇట్స్ అ కూల్ థింగ్ టు డూ. రాంగ్. ఇప్పుడే విజయ్ దేవరకొండ గారు, మరి పుల్లల గోపిచంద్ గారు, రామ్ చరణ్ గారు అన్నారు, ఇట్స్ నాట్ కూల్, సంథింగ్ ఎల్స్ ఇస్ కూల్. వాట్ ఈస్ దాట్? లర్న్ మౌంటైనరింగ్ గైస్. భువనగిరి గుట్ట ఎక్కండ్రి, తాళ్లతో కిందికి రాన్రి, that is cool. Go kayaking guys, learn boating and sailing, that's cool. Or సయాద్రి గుట్టలెక్కి శివాజీ కిలాలు ఉన్నాయి అక్కడ ఎక్కండ్రి, that is cool. But or learn the steps of Ram Charan or the acting of Vijay Devarkonda, that's cool. ఆర్ మన స్పోర్ట్స్ ఐకాన్ ఉన్నారు, దట్స్ కూల్. గివింగ్, నాకు తెలుసు చాలా మంది తీసుకుంటలేరు, కానీ ఎవరో మీ దోస్తులు కొంతమంది తీసుకుంటున్నారు. గివింగ్ అప్ డ్రగ్స్ ఇస్ నాట్ సో డిఫికల్ట్. ఇవాళ రేపు డ్రగ్స్ ఆర్ నాట్ అడిక్షన్స్. ఇన్ఫ్యాక్ట్ షెక్కరి, caffeine and cigarettes are more addictive than most of the drugs that are being taken today. It's not LSD, ఎన్కటున్న డ్రగ్స్ కాదు. ఇప్పుడే బయట హాస్పిటల్ ఉంది, ఆశా హాస్పిటల్ అని, అక్కడ పోతే 2 వారాలలో డీ అడిక్షన్ అవుతుంది. అదే కాదు, ఇట్ ఈస్ నాట్ సో అడిక్టివ్. ఇట్స్ వెరీ వెరీ ఈజీ టు గెట్ ఓవర్ అండ్ టెల్ యువర్ ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఎంతో మంది ఐకన్స్ ఉన్నారు, సే నో టు డ్రగ్స్. బట్ దేర్ ఇస్ వన్ మోర్ ఐకన్. ఆయన ఇప్పటివరకు సిగరెట్లే తాగలేదు, డ్రగ్స్ అయితే ఎప్పుడూ తీసుకోలేదు, సిగరెట్లు తాగలేదు. ఆయన వేదిక మధ్యలో ఉన్నారు. ఫర్ హిమ్ సిగరెట్ తాగరు, బియర్ తాగడు, విస్కీలు తాగడు. ఫర్ హిమ్ ద కూల్ థింగ్ ఇస్ ఫుట్బాల్, సాకర్. సో దట్స్ వన్ మోర్ ఐకన్ మీ ముఖ్యమంత్రి గారు. అక్కడ ప్రధానమంత్రి మోడీ గారు నషాముక్త్ భారత్ అభియాన్ పెట్టి 400 కోట్లు పెడితే, ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా 200 కోట్లు దానికి ఖర్చు పెడుతుండ్రు. అదే కాక యూత్ అవేర్నెస్ కొరకు అదో 800 కోట్లు ఖర్చు పెడుతుండ్రు.
ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తుండ్రు. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ఆ ఇద్దరు పెద్ద మనుషులకు తెలుసు ఇది దేశం ముంగటు వాళ్ళంటే నిజంగానే ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఏదైతుందో అది డివిడెండ్గా ఉండాలి, లేకుంటే డ్రగ్స్ తోటి ఇక్కడ దేశం నాశనం అయితే ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఒక డెమోగ్రాఫిక్ లయబిలిటీ అవుతుంది. అందుకే ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టినందుకు, నన్ను పిలిచేందుకు చాలా చాలా ధన్యవాదాలు. జై తెలంగాణ, భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు నేను స్టేజ్ మీదకి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎస్సీస్ డెవలప్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్, మైనారిటీస్ వెల్ఫేర్, ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్, ఎస్సీ అండ్ టీజీపీని ఇన్వైట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు మాదక ద్రవ్య దుర్వినియోగ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ సందర్భంగా ముఖ్య అతిథిగా విశేషించినటువంటి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు పెద్దలు విశ్వేశ్వరరెడ్డి గారు, డీజీపీ గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్రన్ గారు, వేదికపై ఉన్నటువంటి భారతదేశంలో గొప్ప ఫిల్మ్ స్టార్స్ రామ్ చరణ్ గారు, దేవరకొండ గారు, మా దిల్ రాజు గారు, చాలామంది వేదికపై పెద్దలు ఉన్నారు, మా శైలజ మేడం గారు, మా గోపిచంద్ గారు. గొప్పగా మా ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడు కూడా అంటాడు ఫిట్నెస్గా ఉండాలి, మంచి ఆలోచనతో ముందుకెళ్ళాలి, మన తెలంగాణ రాష్ట్రాన్ని రేజింగ్ స్టార్గా తీసుకెళ్లాలనేటువంటి మా ముఖ్యమంత్రి యొక్క ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరం కూడా ఈరోజు యూత్ అంతా పెద్ద ఎత్తున రావడం జరిగింది. చాలా సంతోషం. మా ముఖ్యమంత్రి వర్యులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. Thank you so much, sir. So yes, International Day Against Drug Abuse and Illicit Trafficking. మరి దీనికి సంబంధించి కొంతమంది ఒక యాంటీ డ్రగ్స్కి సంబంధించి ఒక షార్ట్ ఫిలిం, అలాగే ఒక యాంటీ డ్రగ్ వీడియో సాంగ్ కూడా రిలీజ్ చేశారు సార్. నౌ ఐ రిక్వెస్ట్ మిస్టర్ సురేష్ పాణి అండ్ వాళ్ళ స్పాన్సర్ రమేష్ వారి ఆ షార్ట్ ఫిల్మ్ని మీరు రిలీజ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సీఎం సార్. రిక్వెస్ట్ సురేష్ పాణి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మీ అందరి చప్పట్ల మధ్యన ఆ షార్ట్ ఫిలిం ఇప్పుడు రిలీజ్ అవ్వబోతోంది. సీఎం సార్ ఆయన చేతుల మీదుగా ఆ వెరీ ఇంపార్టెంట్ టు ద సొసైటీ ఈ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ని డైరెక్ట్ చేసింది శ్రీ సురేష్ పాణి గారు అని దీని స్పాన్సర్ రమేష్ గారు. మరి ఆ షార్ట్ ఫిల్మ్ని ఒక్కసారి ప్లే చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎండి హాల్ సీ ద షార్ట్ ఫిల్మ్ ప్లీజ్. ఒకసారి ఆ ఫిల్మ్ ప్లే చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మనందరూ కలిసికట్టుగా డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం కృషి చేద్దాం. చరిత్రాత్మక భాగ్యనగరంలో